హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే వైకుంఠ ఏకాదశి, గుడికైతే వెళ్తున్నా. గుడికి తీసుకెళ్ళడానికి పూలైతే మాల కట్టుకున్నానండి స్వామివారికి. మార్నింగే వెళ్ళాలి అనుకున్నాం గుడికి. ఇంకా పిల్లలు ఉండరు, స్కూల్కి వెళ్ళిపోతారని ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వెళ్తున్నాను. ఇంకా గుడికి వెళ్ళే ముందు ఇంట్లో కూడా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఈలోపు పిల్లలు అయితే వచ్చేసారండి. ఇంకా వాళ్ళని రెడీ చేసి పాలు తాగిపించి ఇంక అందరం కలిసి బయలుదేరిపోయాము. ఇంటి దగ్గర నుంచి గుడికి వెళ్ళడానికి మాకైతే 1/2 అవర్ జర్నీ పడుతుందండి. ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వెహికల్స్ ఏది కూడా గుడి దగ్గరికి అయితే పంపించట్లేదు. ఒక 1/2 కిలోమీటర్ బ్యాకే పెట్టామని చెప్పారు వెహికల్స్ అన్నీ. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, కార్లు కానీ 2-in-1 ప్రతి ఒక్కటి. మేము కూడా ఇక్కడే పెట్టేసి ఒక 1/2 కిలోమీటర్ బ్యాక్ నడుచుకుంటూ అయితే వెళ్ళాము. మేము వచ్చిందైతే అప్పలాయగుంట టెంపుల్కి. ఇక్కడ చాలా బాగుంటుంది గుడి అయితే, చాలా రష్గా ఉంటుందండి ఈరోజైతే. గుడి దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా దర్శనం క్యూలో అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్టింగ్లోనే కదా ఎవరు లేరు, బాగుంటుందిలే అనుకున్నాము. మళ్ళీ చూపిస్తాను రండి ఎంతమంది ఉన్నారో. పిల్లలు ఉంటారో లేదో అనుకున్నాను క్యూలో, కొంచెం అయితే భయం వేసింది. పర్వాలేదు, బాగానే ఆడుకుంటూనే ఉన్నారు. ఎంతమంది కూర్చుని ఉన్నారో చూడండి. మేము వెళ్ళింది బ్రేక్ టైంలో అయితే వెళ్ళామంటండి. 5 నుంచి 6 వరకు బ్రేక్ అంట. ఆ టైంలోనే క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. ఇంక వెళ్ళి మేము కూడా కూర్చున్నాం. మేము వెళ్ళిన ఒక 20 మినిట్స్కి బ్రేక్ అయితే అయిపోయింది. ఇంక అందరు బయలుదేరారు ఇంక దర్శనానికి. మా పిల్లలు చూడండి, అటు చూస్తే ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఇంక దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని వైకుంఠ ద్వారంలో అయితే వెళ్తున్నాము. లోపల డెకరేషన్స్ కూడా బాగా చేశారండి. లైటింగ్స్ అవి ఇవి పెట్టి ఫ్లవర్స్ అన్నీ. చాలామంది ఫొటోస్ వీడియోస్ కూడా బాగా తీసుకుంటున్నారు. దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్స్ అయితే అలౌ లేదు, అందువల్ల నేనైతే వీడియో తీయలేకపోయాను. ఇక్కడైతే ఎలా ఉంది వైకుంఠ ద్వారంలో అయితే. దర్శనం అయితే ఎక్కువసేపు అయితే పట్టలేదు, ఒక 20 మినిట్స్ అట్లా అయితే అయిపోయింది. పిల్లలు ఉన్నారని చెప్పి భయపడినాము ఆ జనాలను చూసి. ఫైనల్గా అయితే అయిపోయిందండి వైకుంఠ ద్వార దర్శనం కూడా. బయటకు వచ్చి అవి ఇవి చూస్తూ ప్రసాదాలు తీసుకుందాం అని చెప్పి వచ్చామండి. ప్రసాదాల దగ్గర దర్శనం కంటే పెద్ద క్యూ అయితే ఉంది. ఇంకా ప్రసాదం అయితే తీసుకుని అందరం కలిసి కూర్చుని తినేసాము. ప్రసాదం తినడం అయిపోయిన తర్వాత పిండి దీపాలు అయితే పెట్టాలనుకున్నానండి నేను. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడంతా పెడతాను పిండి దీపాలు. ఇంకా నేను కూడా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. కింద నీళ్లు పోసి అంతా కడుక్కొని ముగ్గు పిండితో ముగ్గు అయితే వేసుకుని పసుపు కుంకులతో బొట్లు అయితే పెట్టుకున్నానండి. ఇంటి దగ్గర నుంచి పిండి అన్నీ రెడీ చేసి తెచ్చి పెట్టుకున్నాను. అంటే కలుపుకొని వచ్చేసుకున్నాను ఇంటికాడే పిండి. అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీగా ఉంటుందని ఇంకా తమలపాకులు పెట్టి తమలపాకుల్లో పిండి దీపం అయితే పెడుతున్నాను. దీపాలకి నామాలు అయితే పెట్టుకోవాలి కదా, నామాలు పెట్టి బొట్టు కూడా పెట్టుకున్నాను. దీపాలకి పెట్టాల్సినవన్నీ పెట్టేసి ఇంకా నూనె అయితే పోసి ఒత్తిడి వేసుకుని దీపం అయితే వెలిగించేస్తున్నానండి. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ గుడి పక్కనే శివుడు గుడి అయితే ఉంటుందండి గుట్ట పైన. ఆ శివుడి గుడిలోనే మా మ్యారేజ్ అయితే జరిగింది. ఈసారి వెళ్ళినప్పుడైతే చూపిస్తాను ఆ గుడి. నాకు చాలా సెంటిమెంట్ అండి ఆ గుడి అంటే, చాలా ఇష్టం కూడా. ఇంకా దేవుణ్ణి అడగాల్సిన కోరికలన్నీ అడిగేసి నా పూజ అయితే పూర్తి చేసుకున్నాను. ఇంకా కూడా రష్ అయితే తగ్గలేదండి. జనాలు చూడండి, వచ్చేవాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు. మేము వెళ్ళినప్పుడే కొంచెం ఫ్రీగా అయితే ఉంది. ఇప్పుడు 7:30 అట్లయితే అయింది. ఇంకా కూడా రష్గానే ఉన్నారు. ఇంకా మా పిల్లలు ఇక్కడ ఆడుకోవడం కూడా అయిపోయింది. ఇంకా మా పూజ అయ్యేలోపు ఇంక ప్రసాదం తినేసి బయలుదేరిపోయాము. ఇంకా బైక్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బైక్ దగ్గరికి వెళ్ళాలంటే 1/2 కిలోమీటర్ అయితే నడవాలి. ఇంకా అక్కడికి నడుచుకుంటూ అయితే వచ్చేసాము. మా బైక్ తీసుకునే లోపు తల ప్రాణం తోక్కొచ్చిందండి. ఎట్లయితేనే బైక్ అయితే తీసేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.